డెవలప్మెంట్ చోటు చేసుకుంది తమిళనాడు రాజకీయాల్లో. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ ఆయనను సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించిన విజువల్స్ మీరు చూడొచ్చు. తమిళ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారు. అల్వార్పేటలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి విజయ్. మర్యాదపూర్వకంగా స్టాలిన్ను కలిశారు విజయ్. 5 నిమిషాల్లోనే ఈ భేటీ ముగిసింది. ఇంట్రెస్టింగ్, 5 నిమిషాల్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు చూడొచ్చు విజువల్స్. గవర్నర్ వర్సెస్ విజయ్ ఇష్యూలో టీవీకేకు స్టాలిన్ మద్దతుగా నిలిచారనేది తమిళనాడు వినిపించే మాట. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ స్పీచ్లో స్టాలిన్ని టార్గెట్ చేశారు విజయ్. స్టాలిన్ టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెనుదుమారాన్ని రేపాయి. డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తీవ్రమైన విమర్శలు గుప్పించారు నిన్న ప్రమాణ స్వీకార సందర్భంలో. స్టాలిన్తో భేటీ తర్వాత వైకో ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి విజయ్. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్తో భేటీ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తమిళ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అలాగే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి మధ్య అంటే సీఎం వర్సెస్ మాజీ సీఎంగా మారిపోయింది నిన్న. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు కూడా ఇంకా గడవక ముందే ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విజయ్ ప్రసంగాన్ని తప్పుపడుతూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పనితీరు గురించి ఆయన ప్రశ్నించుకొచ్చారు. గత ప్రభుత్వ ఆర్థిక పనితీరు విమర్శించడంపై విజయ్ను స్టాలిన్ హెచ్చరించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తా ఉంటూ విజయ్ మాటల్ని తప్పుబట్టారు. ఆయన అబద్ధపు ప్రచారాలు ఆపారంటూ చురకలంటించడం జరిగింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వెంటనే చెప్పడం స్టార్ట్ చేయొద్దు. డబ్బు ఉంది, కావాల్సింది ప్రజలకు ఎలా ఇవ్వాలని మీ సంకల్పం, దాంతోపాటు పరిపాలించే మీ సామర్థ్యం అంటూ కూడా. దాంతోపాటు 5 ఏళ్లుగా కోవిడ్, వరద లాంటి సంక్షోభాలతో పాటు అనేకమైన ఇష్యూస్ మేము పోరాటం చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మేము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎన్నున్నా కూడా మేము అమలు చేశామంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పును వదిలేసి ఖజానాను ఖాళీ చేసింది అనే ఆరోపణ తన మొదటి స్పీచ్లోనే ఇవ్వడం మీద ఎంకే స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఖజానాను వదిలేసి అంటే ఆ 10 కోట్ల అప్పులను వదిలేసి ఖజానాను ఖాళీ చేసిన ఆరోపణ తన మొదటి ప్రసంగంలో ప్రస్తావించడానికి డీఎంకే కాస్త ఆగ్రహానికి లోనైంది. అయితే నిజానికి రాష్ట్రంలో అప్పులు పరిమితంగానే ఉన్నాయి. ఎంత మేరకు చేయాలో అంతే చేశాం అంటూ కూడా నేను ఆయనే చెప్పుకొచ్చారు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి పీజేఎం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అలాగే ఉదయనిధి స్టాలిన్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు విజువల్లో చూస్తే కనుక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ వారిద్దరి మధ్య భేటీని మీరు చూడడం జరుగుతోంది. షాల్ కప్పి ఆయనకు సన్మానించిన సందర్భం. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. విజువల్లో మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక అఫ్కోర్స్ ఉదయనిధి స్టాలిన్ ఇంట్రెస్టింగ్ పరిణామం. ఎందుకంటే మార్నింగే వీళ్ళిద్దరూ ఒకరొకరు పలకరించుకున్నారు. ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు ఒకప్పుడు, ఉదయనిధి స్టాలిన్ అండ్ విజయ్ కూడా. అటువంటిది ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. అండ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అఫ్కోర్స్ రాజకీయాలను పక్కన పెడితే ఆఖరి నిమిషంలో సపోర్ట్ ఇచ్చిన తీరు గురించి కూడా మాట్లాడుకునే సందర్భం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటారు, ఒకరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే అయితే ఫస్ట్ స్పీచ్లోని ప్రభుత్వ పథకాలకు మరి ముఖ్యంగా గత ప్రభుత్వం అంశాన్ని ప్రస్తావించడం స్టాలిన్కు ఆగ్రహం తెప్పించింది. నిన్న ఎప్పుడైతే డెవలప్మెంట్ చోటు చేసుకుందో ది వెరీ నెక్స్ట్ డే ఈరోజే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను కలవడం మీరు చూడొచ్చు. ఇద్దరి మధ్య భేటీ జరిగింది. సదుద్భావంతో నవ్వుతూ మాట్లాడుకున్నారు. దట్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఏది ఏమైనా కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి వచ్చినప్పుడు కలిసి వెళ్లాల్సిందే. ప్రతిపక్ష నేతగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ కర్తవ్యం వీళ్ళు నిర్వర్తించాలి.
విమర్శలు ప్రతి విమర్శలు సహజం, మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. అప్పుల గురించి మాట్లాడుతుంటారు, ఆస్తుల గురించి మాట్లాడుతుంటారు, ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లాడుతూ ఉంటారు. గత ప్రభుత్వ పథకాలు అమలు చేయలేదు అని చెప్పి ప్రస్తావించే ప్రసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి విజయ్ స్టేట్మెంట్ ఇవ్వడం, మీరిష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోండి, కానీ గత ప్రభుత్వ పథకాలు మాత్రం అమలు చేయండి అంటూ కూడా మేము దానంతా సెట్ చేసి ఉంచాము, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి ఇటు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాము అంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఈరోజు విషయంలో చూడొచ్చు, నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. ఆ తర్వాత నిన్న నైట్ డిఎంకే కూడా వాళ్ళ ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని ఎంపిక చేసుకుంది. ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కారణం ఏంటంటే డిఎంకే నుంచి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా వాళ్ళకున్న ఆప్షన్ ఇంకా అఫ్కోర్స్ చాలామంది ఉండొచ్చు, బట్ అప్పటికే గత ప్రభుత్వ హయాంలో, డిఎంకే ప్రభుత్వ హయాంలో ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఎలివేషన్ కూడా డిఎంకేలో క్యాడర్లో కనిపించింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఇటు స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, అఫ్కోర్స్ కరుణానిధి తర్వాత ఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్. సో ఈ హెరార్కీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే డిఎంకే నెక్స్ట్ అధినేత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ అర్థం వచ్చేలా అక్కడ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఆ విషయంలో చూస్తే అర్థమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది. మీరు చూస్తే కనుక డిఎంకే కీ రోల్ ప్లే చేస్తుంది అనేది తమిళనాడు వినిపించే మాట. ఎందుకు వీసీకే, సిపిఐ, సిపిఎంతో పాటు ఐయుఎంఎల్ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే సిపిఐ, సిపిఎం సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా 2 సీట్లు కావాల్సి వచ్చింది. 116 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2 సీట్లు కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు రంగంలోకి వచ్చారు? వీసీకే. ఎందుకంటే ఐయుఎంఎల్ ఏం చెప్పింది, మేము డిఎంకేతో కూటమిలో ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే మేము కంటిన్యూ అవుతామని చెప్పుకొచ్చింది. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ టీవీకేకి మద్దతు ఇవ్వనని చెప్పుకొచ్చింది. అండ్ వీసీకి మంతనాలు జరుపుతూ వచ్చింది. మంతనాలు జరిపిన సందర్భాన్ని చూసాం. సో ఆఖరికి ఇదే క్రమంలో డిఎంకే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇటు తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్కి మేము ఛాన్స్ ఇవ్వము, ఇంకా ఎలక్షన్స్ జరగనివ్వము. అంటే ఈ సినారియోలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇంకొక ఎలక్షన్కి తమిళనాడు సిద్ధంగా లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చింది. ఒక సెక్యులర్ గవర్నమెంట్ని ఫామ్ చేసేందుకు మేము సపోర్ట్ ఇస్తాం, 6 నెలల టైం మేము వాళ్ళకి ఇస్తాము అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. 6 నెలల టైం ఇస్తామని చెప్పి డిఎంకే టీవీకే ప్రభుత్వానికి అది వార్నింగ్ అంటారా, లేకపోతే కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏమనుకున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక డెడ్ లైన్ లాంటిది విధించింది. అంటే మేము మీకు 6 నెలలు టైం ఇస్తాం, ఈ 6 నెలలు కూడా మేము మిమ్మల్ని ఏమనం, మీరు ఏం చేస్తారు, ప్రజల కోసం మీరు ఏం ఎలా నిలబడతారు, ఎలా ప్రభుత్వాన్ని తీసుకెళ్తారో చూస్తామని చెప్పుకొచ్చింది. అలా అన్న డిఎంకే నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో విజయ్ ఒక మాట అన్నాడు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను, దాంతోపాటు 10 లక్షల కోట్ల అప్పు గురించి అంటూ ప్రస్తావించడం డిఎంకేకు అఫ్కోర్స్ కాలుతుంది. ఎవరికైనా డిఎంకే కూడా బహుశా అదే అయినట్టుంది. వెంటనే ఎంకే స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. అండ్ రియాక్ట్ అయిన తర్వాత ఆయన కూడా మీరు తప్పించుకు తిరిగే ప్రయత్నం చేయకండి, మీరు డబ్బులు లేవించే పనకండి, మేము కూడా ఎంత కష్టపడి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, అది కరోనా కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా మేము ఏ స్థాయిలో ఏ లెవెల్లో అన్నిటినీ మేము సర్దుబాటు చేసుకుని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించామో, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాము. ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా రుచిస్తారు వాటిని అని అర్థం వచ్చేలా గతంలో చెప్పుకొచ్చారు, నేను కూడా అదే మాట చెప్పుకొచ్చారు. సో ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇక ఈరోజు మార్నింగ్ మీరు చూస్తుంటే కనుక డిఎండికే నుంచి ప్రేమలత విజయకాంత్ గెలుపొందినప్పటికీ కూడా సపోర్ట్ విషయంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇంకా ఎక్కడ వచ్చినట్టు కనిపించలేదు. అక్కడ ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాలు, ప్రమాణ స్వీకారం జరుగుతుంది కదా ఈరోజు ఎమ్మెల్యేలది. సో ఆ క్రమంలో సరుద్బాన్తో మాట్లాడుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ వచ్చినప్పుడు కూడా విజయ్ చిరునవ్వుతో పలకరించారు. అండ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చిరునవ్వుతూ ఆయన కంటిన్యూ చేసిన సందర్భం ఉంది. సో హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం. అండ్ ఈ పిక్చర్ చూస్తూ ఉంటే అటువంటిది. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, అండ్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఇది దేనికి సంకేతం? ఇది ఏమైనా పొలిటికల్గా ఏమైనా మారే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్, డిఎంకే, ఐయుఎంఎల్, వీసీకే, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా ఒక కూటమిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ కూటమి కట్టే అవకాశం ఉందా? ఈరోజు టీవీకేకి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పి సిపిఐ, సిపిఎం చెప్తూ ఉన్నాయి, వీసీకే చెప్తూ ఉంది, ఐయుఎంఎల్ చెప్తూ ఉంది, అండ్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వంలోనే ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా గతంలో డిఎంకేతో ఉన్నవాళ్ళే. అటువంటిది డిఎంకే చాకచక్యంగా లేకపోతే ఒక పొలిటికల్ మూవ్లో భాగంగా ఇటు పంపించింది అనుకోవాలా? ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే డిఎంకే ఇటు టీవీకేతో జత కట్టే అవకాశం ఉందా?
అలా అంటే అది మళ్ళీ ఇటు టీవీకేకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే పొలిటికల్ సినారియోలో ఇవేవి కలవు, దట్స్ ఫర్ డామ్ ష్యూర్. అది అలా అనుకున్నా కూడా ఎగ్జాగరేషన్ అవుతుంది. నాకు అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు, ఎగ్జాగరేట్ చేస్తున్నానని చెప్పి. ఎగ్జాగరేషన్ అని కాదు, కానీ రాజకీయాల్లో ఏదైనా సహజమే. ఏమో గుర్రం ఎగరావచ్చు అనేది అది మాట అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో ఏనుగు ఎగరావచ్చు, గుర్రం ఈత కూడా కొట్టచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు. అండ్ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులే తమిళనాడులో కూడా మనం చూసాం. ఆఖరి నిమిషంలో ఎటువంటి ఏ పరిస్థితులు నెలకొన్నాయో. ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయనే చర్చ వచ్చింది. ఏఐడిఎంకే నేత పళనిస్వామి ఇటు టీవీకేలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆఖరి నిమిషంలో వీళ్ళని తప్పించడానికి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండా ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి చర్చ వచ్చింది. అంతవరకు టీవీకే ఎప్పుడైతే 107 స్థానాన్ని గెలుచుకుందో డిఎంకేతో చట్టాపట్టాలు వేసుకున్న కాంగ్రెస్ ఒక్కసారిగా చెల్ నీ పని ఇదే నా పని నాదే అని చెప్పి డిఎంకేని పక్కన పెట్టి టీవీకేతో చేతులు కలిపి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం అయింది. అండ్ సిపిఎం క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు డిఎంకేతో ఉన్నారా, డిఎంకేకి చెప్పారా, విజయ్ నుంచి లెటర్ వచ్చినప్పుడు ఇది మా ఇష్టం మా నిర్ణయం అని చెప్పి సిపిఎం నేతలు చెప్పుకొచ్చారు. మేము నిర్ణయం తీసుకుంటాం, మా నిర్ణయాన్ని డిఎంకేతో చెప్పాల్సిన అవసరం లేదు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన తర్వాత కూడా డిఎంకేని కన్విన్స్ చేసి మేము ప్రభుత్వంలో ఉండం కానీ బయట నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి చాలా చాకచక్యంగా కమ్యూనిస్టు పార్టీలో వ్యవహరించిన తీరు గురించి మాట్లాడుకున్నాం. ఇలా చాలా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. అండ్ ఈ పరిణామం ఎలా చూస్తారు? ఇటు టీవీకే ప్రభుత్వానికి సంబంధించి ఇరకట్టంలో పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించండి, ఏమైనా ఉంటే కనుక మాట్లాడే ప్రయత్నం చేయనని చెప్పి రిక్వెస్టింగ్గా అడిగినట్టుందా, లేకపోతే ఆన్ బియాండ్ ఇంకేమైనా ఉందా? ఒక్కసారి నేను తమిళనాడు రాజకీయాల్లో నాతో పాటు నా కొలీగ్ కళ్యాణ్ కూడా దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు తను కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ కూడా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, ఈ డెవలప్మెంట్ని ఎలా చూడాలి? ఎందుకంటే పెద్ద అవరోధంగా ఏదైనా కనిపిస్తుందంటే టీవీకేకి డిఎంకే మాత్రమే అవరోధము అని మాట్లాడుకున్నా, లేకపోతే ఇంకా మాట్లాడుకుంటే అడ్వాంటేజ్గా మాట్లాడుకున్న సందర్భంలో కూడా డిఎంకేనే. ఎందుకంటే డిఎంకే కీలక పాత్ర పోషించింది కాబట్టి ఈరోజు అక్కడ టీవీకే ప్రభుత్వం ఫామ్ అయిందంటే ఒక చర్చ ఉంది. అండ్ అదే డిఎంకే అడ్డు తగిలితే ఇటు టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనే చర్చ కూడా ఉంది. సో ఈజ్ ఇట్ సో? అందుకనే టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్థానంలో అక్కడకు అంటే స్టాలిన్ను కలవడం ఈ కోణంలో చూడొచ్చా? ఎటువంటి చర్చ ఉంది ఈ భేటీకి సంబంధించి, లేకపోతే సహృద్భావ భేటీ ఇదంతా కూడా? రైట్ సచిన్, ఒకసారి మనం చూస్తే కనుక విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో భూప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏఐడిఎంకే పార్టీ చీలిపోతుంది ఒక పక్కన, మరో పక్కన డిఎంకే అనే పార్టీ టీవీకే పార్టీ పవర్కి రాకుండా ఆపారంటూ కూడా వాదనలు వచ్చాయి. మొత్తానికైతే వాటన్నిటికీ ప్రస్తుతానికి చెక్ పెట్టే ప్రయత్నం ఏమైనా విజయ్ చేస్తున్నారా? ఇటు డిఎంకేకి సంబంధించిన అలయన్స్ పార్టీలే ప్రస్తుతానికి విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. మొత్తం మీద ప్రస్తుతానికి స్టాలిన్ ఇంటి దగ్గర బందోబస్తు కొంచెం పెరిగింది. విజయ్ అక్కడికి చేరుకున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ని రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత స్టాలిన్తో కొంత సమయం కూర్చొని ఆయన మాట్లాడడం జరిగింది. మరి రీసెంట్గా గెలిచిన తర్వాత కూడా మనం ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కనుక స్టాలిన్ విజయ్ ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ తర్వాత వెంటనే ఆయన ఒక సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో పోస్ట్ను కూడా పెట్టారు. చాలా క్లియర్గా 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకు, పరిమితిలోనే మేము అప్పులు చేసాము, అలాగే రానున్న రోజుల్లో పథకాలని నువ్వు చేసిన ప్రమాణాలు ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్కి సంబంధించిన ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా నువ్వు కూడా మారిపోతావు, నువ్వు కూడా నేర్చుకుంటావు అవన్నీ అంటూ కూడా కొంచెం చురకలు పెట్టే ప్రయత్నం చేశాడు. అయినా కూడా మరి స్టాలిన్తో గుడ్ టర్మ్స్లోనే ప్రస్తుతానికి విజయ్ ఉండాలనుకుంటున్నాడా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ వాళ్ళ ఫాదర్ ఎక్స్ సీఎం వీళ్ళిద్దరిని కూడా కలవడానికి రీజన్ ఏంటని ప్రస్తుతానికి అనలిస్టులు అయితే చర్చిస్తున్నారు. వెనక కారణాలు ఏమై ఉండొచ్చు అంటూ. మొత్తం మీద విజయ్ సృష్టించిన విజయం వల్ల ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు అయితే జరుగుతున్నాయి. ఏఐడిఎంకే పార్టీ 2గా చీలిపోబోతుంది. మరో పక్కన డిఎంకే పార్టీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆ పార్టీని ప్రస్తుతానికి అసెంబ్లీలో ఆయనని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన స్టాలిన్ పర్యవేక్షణ ఉండబోతుంది వెనక నుంచి. స్టాలిన్తోని సోషల్ మీడియా మాధ్యమంలో కానీ స్పీచెస్లో కానీ ఇటు విజయ్ మనం ఒకసారి చూస్తే ఎలక్షన్స్కి ముందు దాదాపు 18 లొకేషన్స్లో రోడ్ షోస్ చేశాడు. అలాగే 8 డిఫరెంట్ లొకేషన్స్లో స్పీచెస్ ఇచ్చాడు. ఆ 8 స్పీచెస్లో కూడా చాలా అగ్రెసివ్గా డిఎంకే పార్టీని ఆయన అటాక్ చేయడం జరిగింది. స్టాలిన్ ప్రభుత్వాన్ని, స్టాలిన్ పాలసీ మేకింగ్ని, వీటన్నిటిని కూడా చాలా డైరెక్ట్గానే అటాక్ చేసి నా
పొలిటికల్ ఎనిమీ డిఎంకే అంటూ కూడా చెప్పారు. కానీ ప్రస్తుతానికి టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డిఎంకేతో ఏవైతే 10 సంవత్సరాల పాటు సపోర్ట్ చేసిన చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, ఐయుఎంఎల్ కానీ అలాగే వీసీకే కానీ, ఈ పార్టీలన్నీ కూడా గతంలో డిఎంకేకే సపోర్ట్ చేస్తూ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా డిఎంకేతో పాటు పనిచేసిన పార్టీలు అవన్నీ. మరి ప్రస్తుతానికి అవన్నీ టీవీకేకి సపోర్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం విజయ్ వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ అలాగే ఎక్స్ సీఎం స్టాలిన్ని కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. మరి దీని వెనక ఎలాంటి పరిణామాలు ఏంటి, ఎందుకు అనేది ప్రస్తుతానికైతే మీడియా ముందుకు వచ్చి ఇటు ఉదయనిధి స్టాలిన్ కానీ అలాగే విజయ్ కానీ ఏమీ మాట్లాడలేదు. మరి ఒక గౌరవప్రదంగా సీఎంగా ఉన్నప్పుడు ఓ లీడర్ ఆఫ్ అపోజిషన్ కలిసే ప్రయత్నం చేశారా, లేకపోతే మాజీ సీఎంని కలిసే ప్రయత్నం చేశారా అన్న కోణంలో ప్రస్తుతానికి అందరూ విశ్లేషిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్. సచిన్, ఇంట్రెస్టింగ్. కళ్యాణ్, మరి ముఖ్యంగా ఏఐడిఎంకేతో పెద్ద ప్రమాదం కనిపించట్లేదు నిర్మోహమాటంగా విజయ్కి. కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏఐడిఎంకే నేను దాదాపుగా 15 మందో లేకపోతే 10 మందో టీవీకేతో జత కట్టచ్చు అని చెప్పి చర్చ వినిపిస్తున్న తరుణంలో ఇటు నేషనల్ లెవెల్లో ఫైట్ చేసేందుకు స్టాలిన్తో జత కట్టి వెళ్లేందుకు టీవీకి సిద్ధం కాబోతుందా? అండ్ దీని వెనకాల ఆ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ను ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విజువల్స్ మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఎంకే స్టాలిన్ చేసిన ట్వీట్ ఇది. ఆయన ఏమంటున్నారు ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేస్తే మీరు అరౌండ్ ఈరోజు ఉదయం కొద్ది గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్, ఎప్పుడు విజయ్ రాకముందు. అండ్ విజయ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్వీట్ చేసిన తర్వాత ఆయన అంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళారు. ఆ ట్వీట్ ఏమైనా పనిచేస్తుందా? లెట్ మీ రీడ్ అవుట్ ఫర్ యూ దాట్. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ట్వీట్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తా. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు యాక్టర్ విజయ్, లీడర్ ఆఫ్ విక్టోరియస్ తమిళగ వెట్రి కళగం అపాన్ assuming this responsibility. I also welcome the announcement you have signed immediately upon taking office. అంటే మీరు అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టిన అనౌన్స్మెంట్ విషయంలో కూడా వాటిని కూడా నేను స్వాగతించడం జరుగుతుందని చెబుతూనే డోంట్ స్టార్ట్ సెయింగ్ రైట్ అవే దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నో మనీ. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి వెంటనే మొదలు పెట్టకండి ఆ మాట చెప్పడం. ఇట్ డస్ హ్యావ్ ఇట్. ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాట్స్ నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ అండ్ ద ఎబిలిటీ టు గవర్న్. వాట్స్ నీడెడ్ ఈజ్ ద విల్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. ప్రజలకు ఇవ్వాలి అని చెప్పే మనసు ఉండాలి. అండ్ ద ఎబిలిటీ టు గవర్న్, ప్రభుత్వాన్ని నడపగలే ఎబిలిటీ కూడా ఉండాలి. ఫర్ 5 years we implemented countless welfare schemes for the people despite grappling with numerous issues like COVID, floods as well as the neglect from the union BJP government. గత 5 ఏళ్లుగా కోవిడ్ కావచ్చు, వరదలు కావచ్చు, కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, నెగ్లెక్ట్ చేయడంతో, విస్మరించడంతో మేము నలిగిపోయాం. అయినప్పటికీ కౌంట్లెస్ అసంఖ్యాక వెల్ఫేర్ స్కీమ్స్ని మేము కంటిన్యూ చేశాము. And you yourself mentioned in your very first speech that the accusation that the previous government left behind a debt of 10 lakh crore rupees and emptied the treasury. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. The previous government left behind a debt of 10 lakh crore rupees and emptied the treasury. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో వదిలేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి మీ ఫస్ట్ స్పీచ్లో చెప్పుకొచ్చారు. ద డెప్ట్ లెవెల్ ఆఫ్ తమిళనాడు ఈజ్ విత్ ఇన్ ద పర్మిటెడ్ లిమిట్స్. ఎన్ని లిమిట్స్, ఎంత లిమిట్లో అయితే ఉండాలో అంత లిమిట్లోనే ఉంది తమిళనాడు ప్రభుత్వ అప్పులు అంటూ కూడా ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. వి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద తమిళనాడు గవర్నమెంట్ ఇన్ ద ఫిబ్రవరి బడ్జెట్ ఇట్సెల్ఫ్. ఫిబ్రవరి బడ్జెట్లోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మేము క్లియర్గా చెప్పుకొచ్చాం. మీకు తెలీదా? డోంట్ యూ నో దట్? ఇట్ వాస్ ఓన్లీ ఆఫ్టర్ దట్ don't you know that? And precisely Sunay, it was only after that you gave various promises to the people. Ante meeku telida? It was only after that you gave various promises to the people. Dan tarvata kada mee prajalaku chaala haami icharu. Don't deceive the people who voted for you again and try to divert the issue. Meeku ఓటేసిన ప్రజల్ని మోసం చేయొద్దు అని అంటూనే don't deceive the people who voted for you again and try to deliver the issues and try to divert the issues. ఈ ఇష్యూని డైవర్ట్ చేయకుండా, ప్రజల్ని మోసం చేయకుండా వ్యవహరించండి అని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. You who came to the power
In fact, you who came to power saying, I will only give promises that are practically feasible, are now just stepping into government administration. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరే అన్నారు కదా అసాధ్యమయ్యే హామీలను నేను ఇస్తానని చెప్పి, ఆర్ నౌ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఇప్పుడే ప్రభుత్వంలోకి అడుగుపెట్టారు. I believe that just like us, you too will surely learn soon the new sense of how to fulfill the promises made to the people. మీకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది, నేను నమ్ముతున్నాను, చాలా గట్టిగా బిలీవ్ చేయడం జరుగుతోంది. మాలాగే మీరు కూడా నేర్చుకుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎటువంటి లోటుపాట్లు ఉంటాయి, ఎటువంటి తర్జన భర్జనలు ఉంటాయి, ఎంతటి గందరగోళం ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు. అలాంగ్ ద పీపుల్ హూ ఓటెడ్ ఫర్ యూ, ఐ టు ఎక్స్పెక్ట్ ద సేమ్. మీకు ఓటేసిన ప్రజలాగే నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ ఫర్ ద గ్రోత్ జర్నీ ఆఫ్ తమిళనాడు టు కంటిన్యూ అండర్ యువర్ రూల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అర్థం చేసుకోవచ్చు, దాదాపుగా ఆయన చేసిన ట్వీట్ దాదాపుగా 12:30 ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎంతైంది, మహా అయితే 4. అంటే ఆయన వచ్చే ముందు ఏ డిస్కషన్ జరుగుండొచ్చు? అఫ్కోర్స్ కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కెమెరాలు ఉన్నంత సేపు కాస్త కెమెరాకి నవ్వుతూ ఫోజులు ఇస్తారు, ఆ తర్వాత సీరియస్ డిస్కషన్స్ జరుగుతాయి. బట్ జరిగిన డిస్కషన్ కేవలం 5 నిమిషాలు మాత్రమే. బహుశా ఆఫ్ ది రికార్డ్ ఏమైనా మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే రిమెంబర్, ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం లేకపోయినా డిఎంకేలో కూటమిలో ఉన్న నేతలు లేకపోతే పార్టీలే కదా ఈరోజు టీవీకేతో జత కట్టింది. సో మీరేమనుకుంటారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కంక్లూషన్ పాయింట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. కళ్యాణ్, ఇంత ట్వీట్ చూసిన తర్వాత విత్ ఇన్ అవర్స్లోని ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. సో దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఆఫ్ దట్ అనుకోవాలా? అంటే ఇష్యూస్ని ట్రిగర్ చేస్తున్నారు కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి, కాస్త టైం అన్నారు కదా, టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడి చేదురు కానీ లేకపోతే అర్థం వచ్చేలాగా ఒక సహృద్భావం కోసం ప్రయత్నం చేయడానికి విజయ్ వెళ్ళారనుకోవాలా? ఎలా చూడాలి ఇది? ఎస్ సచిన్, డెఫినెట్లీ గెలిచిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ ఒక అగ్రెసివ్ స్పీచ్ విజయ్ ఇచ్చాడు. ఆ అగ్రెసివ్ స్పీచ్లో చాలా క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను, ఎవరు అధికార దుర్వినియోగం చేసినా కూడా వాళ్ళని మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటూ తన పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని ప్రజలకు ఇస్తాను అంటూనే ఆయన ఏం చెప్పాడంటే 10 లక్షల కోట్ల అప్పు ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం చేసి ఉంది, మన తమిళ ప్రజలపైన 10 లక్షల కోట్ల భారం ఉంది అంటూ కూడా ఆయన ఆ స్పీచ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ట్రాన్స్పరెన్సీ నేను ఇక్కడి నుంచే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంత అప్పు ఉంది, ప్రతి విషయం మీకు చెప్తాను అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాని తర్వాత ఈ స్పీచ్ జరుగుతున్న సమయంలో ఇమీడియట్గా స్టాలిన్ రెస్పాండ్ అవుతూ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది వాస్తవమే, కానీ అది పరిమితిలోనే ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక డైరెక్టివ్స్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్ లిమిటేషన్స్ ప్రకారం ఆ గ్యాప్ లోనే ఉంది, దాని ప్రకారమే అప్పులు ఉన్నాయి. దానికి తగ్గట్టే కోవిడ్ లాంటివి వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి, అలాగే న్యాచురల్ కలామిటీస్ వచ్చాయి. ఇలాంటి ఇష్యూస్ ఎన్నున్నా కూడా మేము ప్రజలకి మాత్రం వాళ్ళకి అందించాల్సిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు అందించాము. అండ్ నువ్వేదైతే ప్రమాణాలు చేసావో వాటన్నిటిని కూడా నువ్వు అందిస్తావని ప్రజలతో పాటు, నీ ఓటేసి గెలిపించిన ప్రజలతో పాటు నేను కూడా ఆశిస్తున్నాను అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చాడు. సో వీటన్నిటికీ మొత్తానికైతే ఇనిషియల్గా ఏమన్నాడు స్టాలిన్, ఇంకొక స్టేట్మెంట్ కూడా గతంలో ఏం చేశాడంటే ఒక 6 నెలలు చూద్దాం విజయ్ ఏం చేస్తాడో అని. సో 6 నెలలు 6 months ఈజ్ నాట్ ఇనఫ్ టు ప్రూవ్ హిజ్ గవర్నెన్స్. తన ప్రజాసేవని 6 నెలల్లో ప్రూవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, దానికి కొంత సమయం కావాలి. అలాగే అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో ఒక గుడ్ టర్మ్స్ లోనే, అంటే గుడ్ టర్మ్స్ ఇన్ ద సెన్స్ సో దట్ హీ విల్ గెట్ అడిక్వేట్ టైమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఆర్ హ్యావ్ బెటర్ గవర్నెన్స్, అంటే మంచి పరిపాలనని చేయడానికి. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ సహకారం కూడా ఉండాలి బిల్స్ పాస్ చేయడానికి. బికాస్ ఒక పక్కన మనం చూస్తే సచిన్, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ 107 నుంచి ఇప్పుడు 120 మ్యాజిక్ ఫిగర్ 118 మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి 120 మద్దతు 120 సీట్స్ తోని ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ చేశాడు విజయ్. కానీ రేపొద్దున ఏదైనా బిల్స్ పాస్ చేయాలి అలాంటి సిచ్యువేషన్ లో కొంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొన్ని బిల్స్ చేసినప్పుడు 2/3 మెజారిటీ ఇలాంటివి కావాల్సినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్. నన్ను అడిగితే అయితే ఖచ్చితంగా విజయ్ తీసుకున్న ఇనిషియేటివ్, ఒక ఎక్స్ సీఎం ఇంటికి వెళ్ళి
అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఒక ఫ్రెండ్లీ జెస్చర్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్. అంటే నాకు ఐడియాలజికల్గా లేకపోతే ప్రిన్సిపల్స్ ఎథిక్స్ వైజ్ నాకు డిఫరెన్సెస్ పాటిస్తూ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదా డిఎంకే కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీన్, ఐ రెస్పెక్ట్ పీపుల్స్ డెసిషన్. గత ప్రభుత్వాన్ని మరి నెలకొల్పింది, ఓట్లేసి గెలిపించింది ప్రజలే. సో దాన్ని కూడా ఈయన యాక్సెప్టెన్స్ లోకి తీసుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ డిఎంకే మరి సపోర్ట్ చేస్తారా, విజయ్కి కొంత టైం ఇచ్చే ప్రయత్నం చేస్తారా, ఒక 2-3 సంవత్సరాల టైం ఇచ్చి ప్రూవ్ చేసుకోమని చెప్తారా? సో దీని మీద అయితే ప్రస్తుతానికి కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది సచిన్. ఆల్రైట్, ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కళ్యాణ్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లారు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్. ఎటువంటి భేటీ జరుగుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కేవలం రాజకీయ పరంగా వెళ్ళిన మీటింగ్ అనుకుంటున్నారా, లేకపోతే ఒక ప్రభుత్వాధినేతగా మరి ముఖ్యంగా చెప్పినప్పుడు ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా, ప్రభుత్వాన్ని ముందు నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా ఒక సహృద్భావంతో వెళ్ళి కలిసిన భేటీ కింద చూస్తూ ఉన్నారా, లేకపోతే దీని వెనుక ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉండే అవకాశం ఉందని భావించడం జరుగుతోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU